వెల్కమ్ టు వలయం టీవీ. తుంగభద్ర గోదావరి నదీ జలాలపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజ్ఞానం వల్ల నేడు తెలంగాణ భవిష్యత్తుకు మరణ శాసనం రాసిందని, తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడికి గురుదక్షిణగా రాష్ట్ర జల హక్కులను ఢిల్లీ పెద్దల కాళ్ల దగ్గర తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. కూలగొట్టే హైడ్రా విషయంలో హిట్లర్ స్ఫూర్తి అని చెప్పుకునే రేవంత్ రెడ్డి పొరుగు రాష్ట్రాలు మన నీళ్లు ఎత్తుకుపోతుంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తిలా చోద్యం చూస్తున్నాడని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి అయినా తమకు అభ్యంతరం లేదు, కానీ తెలంగాణను ముంచే ముంపు మేస్త్రిగా మారొద్దంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కర్ణాటకలో జరిగిన తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై చారిత్రక ఒప్పందం చేసుకున్నామని రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకోవటం పూర్తిగా హాస్యాస్పదమని హరీష్ రావు కొట్టిపారేశారు. కర్ణాటక ప్రభుత్వం తుంగభద్రకు దిగువన 35 టీఎంసీలతో నవేలి రిజర్వాయర్ నిర్మాణానికి, ఏపీ ప్రభుత్వం 20 టీఎంసీలతో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారని వివరించారు. ఈ విధంగా 2 రాష్ట్రాలు కలిసి మొత్తం 55 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుంటే శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు రాలేదని, తద్వారా దానిపై ఆధారపడిన కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలపై తీవ్ర ప్రభావం పడి పాలమూరు జిల్లా పూర్తిగా ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మన రాష్ట్ర ఇంజనీర్లను లోపలికి రానివ్వకుండా బయటే కూర్చోబెట్టి అవమానించారని హరీష్ రావు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తనకున్న పలుకుబడితో కేంద్రంలో కార్యదర్శిగా నియమింపజేసుకున్న కాంతారావు సమక్షంలో జరిగినటువంటి ఈ సీక్రెట్ మీటింగ్ లో కుదిరిన చీకటి ఒప్పందం ఏంటో రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదిపై అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా 9.5 టీఎంసీల సామర్థ్యంతో 3 బ్యారేజీలు కడుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రానికి గాని, కృష్ణా బోర్డుకు గాని ఎలాంటి అభ్యంతరాలు తెలపకుండా మౌనంగా ఉంటూ కర్ణాటకతో కుమ్మక్కైందని ధ్వజమెత్తారు. కేసీఆర్ 9.5 ఏళ్ల పాలనలో ఏకంగా 383 టీఎంసీల ప్రాజెక్టుల అనుమతులు సాధిస్తే, ఈ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటినా ఇప్పటి వరకు ఒక్క టీఎంసీ నీటిని కూడా కొత్తగా అనుమతులు సాధించలేదని ఎద్దేవా చేశారు. పైగా పెండింగ్ లో ఉన్న 138 టీఎంసీలకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఢిల్లీలో సబ్మిట్ చేసినటువంటి డిపిఆర్లపై రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే నేడు సమ్మక్క సాగర్, వాద్రా డిపిఆర్లు వెనక్కి వచ్చాయని స్పష్టం చేశారు. సమ్మక్క సాగర్ 47 టీఎంసీల ద్వారా వరంగల్, నల్లగొండ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 ఆయకట్టు కింద 4 లక్షల ఎకరాలకు నీరందించాల్సి ఉందని, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ఓసి తెచ్చే పేరుతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టును రేవంత్ బలిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ఛత్తీస్గఢ్ లో మిగిలిన 147 టీఎంసీల నదుల అనుసంధానం సమ్మక్క సాగర్ నుండి నాగార్జున సాగర్ వరకు వెళ్లాలని, అందులో సగం నీళ్లు అంటే 74 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాలని బీఆర్ఎస్ వందల సార్లు కేంద్ర రికార్డుల్లో నమోదు చేయించిందని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి మన హక్కుల గురించి ఆలోచించకుండా గోదావరి, బనకచెర్ల ఇంటర్లింకింగ్ కు ఓకే చెబుతూ ఏపీ జలదోపిడికి రెడ్ కార్పెట్ పరిచారని విమర్శించారు. ఏపీ తనకున్న 512 టీఎంసీల వాటాను పూర్తిగా వాడేసుకొని ఇప్పుడు నదుల అనుసంధానం పేరిట గోదావరి నుండి మరో 200 టీఎంసీల నీటిని తరలించాలని చూస్తుంటే, పోలవరం, బనకచెర్ల లింకింగ్ ఆంధ్ర నుండే పోయేలా రేవంత్ రెడ్డి అగ్రిమెంట్లు చేసుకున్నారని వస్తున్న లీకులపై సీఎం సమాధానం చెప్పారన్నారు. తెలంగాణను పోరాడి సాధించిన పార్టీగా బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు రాష్ట్ర నీటి హక్కులను హరిస్తానంటే చూస్తూ ఊరుకోదని, గోదావరి, కృష్ణా జలాల్లో ఒక్క చుక్క నీరు తగ్గినా ఊరుకునే ప్రసక్తి లేదని హరీష్ రావు హెచ్చరించారు. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని, 3 సీఎంల సమావేశంలో మాట్లాడిన అంశాలను వెంటనే శాసనసభలో పెట్టి చర్చించాలని డిమాండ్ చేశారు. గోదావరి హక్కులను కాపాడారా? సమ్మక్క సాగర్ ఇంటర్లింకింగ్ లో 50% నీళ్లు తెలంగాణకు వస్తున్నాయా? ఆర్డీఎస్ కింద 15.9 టీఎంసీలు సాధించారా? కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను ఆపాలని లేఖ రాస్తారా లేదా అనే అంశాలపై రేవంత్ రెడ్డి ప్రజలకు వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.